యాజకులు యాజకత్వాన్ని జరిగించాలి. పవిత్రమైనటువంటి పని అది. దేవుడు అహరోను కుమారులకే ఆ పని అప్పగించాడు. అయితే రాను రాను ఆ పని కూడా నిరర్ధకమైంది. అలాగే ప్రవక్తలో దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి. అయితే ప్రవక్తలు కూడా విఫలమయ్యారు. ఈ సంగతులు మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఫైనల్గా ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా దేవుడు యాజకులకి సందేశాన్ని ఇచ్చాడు. 6వ వచనంలో మనకి ఇలా రాయబడింది. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. 2వ అధ్యాయంలో, కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరిచినట్లు మనఃపూర్వకముగా దాన్ని ఆలోచింపకయు ఉండిన యెడల. కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నాడంటే 3వ వచనంలో, మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. ఎవరు వీళ్ళు? యాజకులు. 6వ వచనంలో, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకును వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. యాజకులు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు యాజకులు. అయితే ఏం జరిగింది అక్కడ? గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రపు విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. అయితే జరగాల్సిందేమో ఇది. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలైనా ఏం చేశారు వారు? 8వ వచనంలో రాయబడింది. అయితే మీరు మార్గము తప్పిన వాళ్ళు ఎవరో? యాజకులు మార్గం తప్పారు. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేయుచున్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరించదగిన వానిగాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతియగు యెహోవా ఇదిగో సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ పత్రిక అంతట్లో కూడా, ఈ పుస్తకం అంతట్లో మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకి, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి లేవీయులకి సందేశాన్ని ఇచ్చాడు. మీరు చేసిన పని బాగలేదు. ఏ పని నిమిత్తమైతే మీరు ఉద్దేశించబడ్డారో ఆ పనిని మీరు జరిగించటం లేదు. అంటే యాజకత్వం ఏమైంది? పూర్తిగా విఫలమైంది. యాజకత్వం ప్రత్యేకమైంది కదా. యాజకుల విషయంలో దేవుడు ప్రత్యేకంగా ఆ స్థానాన్ని అందరికి ఇవ్వలేదు. యాకోబు సంతానం 12 గోత్రాలు ఇశ్రాయేలీలు అయితే, ఆ ఇశ్రాయేలీలందరూ ప్రపంచంలో ఉన్న జనాంగానికి వీళ్ళు భిన్నమైన వాళ్ళు అయితే, అందులో లేవీలు ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు. లేవీలందరూ యాజకులు కాదు. మళ్ళీని లేవీలే ప్రత్యేకమైన వాళ్ళు అయితే, లేవి గోత్రంలో అహరోను సంతానం ఇంకా ప్రత్యేకమైన వాళ్ళు. నిర్గమకాండము 28వ అధ్యాయం మనం చూసినప్పుడు, నిర్గమకాండము 28వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును
అతని కుమారులను అనగా అహరోనును అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతామారు, నలుగురు కొడుకులు అహరోనికి. కాబట్టి ఇదిగో ఈ నలుగురికి వారిని వద్దకు పిలిపించు, వారికి ఇదిగో ప్రత్యేకమైనటువంటి విధులు కట్టడలో 41వ వచనంలో 28-41 నిర్గమాకాండం 28వ అధ్యాయం 41లో ఇలా రాయబడింది. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగించాలి. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ఎవరిని? అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఏతామారు, నలుగురు కుమారుల్ని ఇదిగో వీళ్ళని యాజకులుగాను ప్రతిష్ఠించు, వారిని అభిషేకించు అన్నాడు. 29వ అధ్యాయము 29-4 వచనంలో మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదు పథకమును అహరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగా పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలెను. 9వ వచనంలో కుమారుల్ని కూడా అలాగే అభిషేకించాలి. 30వ అధ్యాయము 30వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనంలో మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. ఈ తైలాన్ని నర శరీరం మీద పోయకూడదు, ఇలాంటిది డూప్లికేట్ తయారు చేయకూడదు. 33 దాని వంటిది కలుపువాడు అన్యుని మీద దాని పోయేవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అంటే ఇప్పుడు ప్రతిష్టాభిషేక తైలం ఎవరికిది? అహరోను సంతానానికి, ఇశ్రాయేలీయులు అందరికి కాదు, మిగిలిన గోత్రాలన్నిటికీ కాదు. అంటే దేవుడు వీళ్ళని ఎంత ప్రత్యేకంగా దేవుడు వీళ్ళని ఉద్దేశించాడో మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పాడు. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు అన్నాడు 7వ వచనంలో. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రపు విధులను నేర్చుకొందురు. వారు బోధిస్తారో మీరు నేర్చుకోవాలి. వారు జ్ఞానమును బట్టి బోధించవలను, జ్ఞానాన్ని బట్టి బోధించాలంట. ఇదిగో 12వ వచనంలో యాకోబు సంతతి వారి డేరాలో నుండి మేల్కొలుపు వారిని, మేల్కొలుపు వారు యాజకులంటే మేల్కొల్పేవారు, ఇశ్రాయేలు సమాజాన్ని మేల్కొల్పేవారు. అలాగే రెండో మాట ఉపయోగించాడు, పలుకువారిని. పలుకువారంటే వీళ్ళు పలికేవారు, మాట్లాడేవారు, మౌనంగా ఉండేవారు కాదు యాజకులు. పలుకువారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయవారిని. యాజకులు అంటే ఎవరు? యెహోవాకు నైవేద్యం చేసేటువంటి వారు, యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించేవారు, భోజనం పెట్టేవారు యాజకులు. కాబట్టి వారు బోధించాలి, ప్రజల్ని మేల్కొల్పాలి, వారి పలకాలి, యెహోవాకు వారు నైవేద్యం చేయాలి, మార్గం తప్పిపోయినటువంటి వారిని తిరిగి మార్గంలోనికి నడిపించాలి. ఇది యాజకుల యొక్క పాత్ర. లేవియాకాండము 10వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. లేవియాకాండము 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు యాజకుల యొక్క పరిచర్య జరుగుతుంది. ఆ పరిచర్యలో అపశృతి జరిగింది.
అదేంటంటే అహరోను కుమారులు, నలుగురు కుమారులు, ఇద్దరు కుమారులు నాదాబు అబీహు దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని అంటే నిర్లక్ష్యముతో దేవుని యొక్క మందిరంలో ప్రవేశించారు. వెంటనే దేవుని దగ్గర నుంచి అగ్ని వచ్చింది, వాళ్ళ ఇద్దరినే కాల్చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినప్పుడు 10వ అధ్యాయము 10-11 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును, అది దీన్ని వేరు చేయడానికి 11 యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించాల్సింది అహరోను యొక్క సంతానం యాజకులు. ఉన్నతమైన పని కదా, ఉన్నతమైన ఆశయం కదా, దేవుణ్ణి ప్రత్యేకించుకున్నాడు కదా, వారిని ప్రతిష్ఠించుకుని ప్రత్యేకమైన పని అప్పగించి, ఇదిగో వాళ్ళు ఆ పని ఏమంటే చివరికి వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఇక్కడ మనం గుర్తించాల్సింది అదే పని టేకప్ చేశాడు యేసుప్రభు. అదే పని మళ్ళీ మనకు అప్పగించబడింది నేటి సంఘానికి. ఈరోజు రాజులైనటువంటి యాజక సమూహం, సంఘం అంటే పరిశుద్ధ జనాంగం, దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. మనకంటే ముందు ఈ పని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేశాడు. యేసుక్రీస్తు వారు కూడా యాజకుడే. అంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి యాజకత్వం విఫలమైన కారణం చేత ప్రత్యామ్నాయ యాజకత్వాన్ని దేవుడు తీసుకొచ్చాడు. మేకా గ్రంథంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు మాత్రమే కాదు, యాజకులతో పాటు ప్రవక్తలు కూడా వారు తమ పనిలో విఫలమైనట్లుగా మనకి బైబిల్ గ్రంథం మనకి సెలవిచ్చింది. మేకా గ్రంథం 3వ అధ్యాయం 765వ పేజీలో మనకి ఇలా వ్రాయబడింది. మేకా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుండి యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, అధిపతులు లేదా న్యాయాధిపతులు, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత మీరు సియోనును కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. అంటే ఇప్పుడు యాజకత్వం ఏమైంది? పూర్తిగా విఫలమైంది. యాజకత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క ప్రధానులు, అధిపతులు, న్యాయాధిపతులు, ఇశ్రాయేలు వారి యొక్క రాజులు విఫలమయ్యారు. అంత మాత్రమే కాదు, ప్రవక్తలో కూడా ఏమయ్యారు అన్నాడు. ప్రవక్త ప్రవచించాలి కదా, దేవుని యొక్క సందేశాన్ని నిర్మోహమాటంగా రాజుగారి ముందైనా కొండ బద్దలు కూడా చెప్పాలి కదా. అలాంటి ప్రవక్తలు కూడా ఏమయ్యారు అన్నాడు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అంటే ఎంతగా దిగజారారు. ఇశ్రాయేలు నాయకత్వం మొత్తం కొలాప్స్ అయింది. అందుకు నూతన నిబంధన, అందుకు నూతన రాజు, నూతన ప్రవక్త, నూతన యాజకుడు, యాజకత్వం. రాజులు ఇదిగో సౌలు నుంచి మొదలయ్యి
ఆ రాజులు ఒకరి తర్వాత ఒకరు 49 మంది రాజులు ఇశ్రాయేలును పరిపాలించారు. పరిపాలించినటువంటి ఈ రాజులందరూ కూడా 49 మంది సుమారు, అందరూ కూడా ఆరంభ సూరులు, ప్రారంభంలో భక్తిగా ఉన్నవాళ్లే. గాడిదలు తప్పిపోవడం ఏంటి, తప్పిపోయినటువంటి గాడిదల్ని వెతుకుతా వెళ్ళడం ఏంటి, తిరిగి వచ్చేటప్పుడు రాజు అవడం ఏంటి, అది మొదటి స్టోరీ. రెండో రాజు ఎలాగా? కాబట్టి గొర్రెలను కాసుకోవడం ఏంటి, ప్రవక్త వాళ్ళ ఇంటికి రావడం ఏంటి, తండ్రి ఏమో ఇంట్లో ఉన్న వారు అందరినీ చూపించడం ఏంటి, వీళ్ళందరూ కాదు ఇంకా ఎవరైనా ఉంటే పిలుచుకు రమ్మని చెప్పడం ఏంటి, లేదో ఒకడు ఉన్నాడు గొర్రెలు కాసుకుంటున్నాడు వాడిని పిలుచుకు రమ్మని చెప్పడం ఏంటి, గొర్రెలు కాసుకున్నటువంటి స్టేజ్ నుంచి డైరెక్ట్గా రాజు అవడం ఏంటి, అది రెండవ రాజు యొక్క స్టోరీ. మూడవ రాజు మహాజ్ఞాని. నీకేం కావాలో కోరుకోని దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడు? నీ ప్రజల్ని పరిపాలించటానికే అవసరమైన వివేకాన్ని నాకు దయచేసాలి, వివేకం ఈ చాలు. జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. అదేని ఎందుకు అడిగాడు? పరిపాలించటానికే, నీ ప్రజలను పరిపాలించడానికి అవసరమైన జ్ఞానం చాలు. కానీ దేవుడు జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇదిగో ఇలాంటి రాజు అంతకు ముందు కానీ తర్వాత కానీ ఉండడని చెప్పాడు. ఘనత, మూడోది ఘనత. ఒకటి ఐశ్వర్యం, రెండు జ్ఞానం, మూడు ఘనత. అలాంటి ఘనపాత్రుడు ఇంకొకరు లేడు ప్రపంచం. ఇలాగా ప్రారంభంలో ఏ రాజుని చూసినా ప్రతి రాజు యొక్క మూలాలో ఇంచుమించుగా బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు స్థిరపడిన తర్వాత ఏమయ్యారు? దేవుని నుంచి తొలగిపోయారు, గర్విష్ఠులు అయిపోయారు, అహంకారం పూనారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు. కాబట్టి ఇదిగో రాజరికం ఫెయిల్ అయ్యింది, యాజకత్వం ఏమైంది? యాజకత్వం ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఇక్కడ అన్నాడు మీకా గ్రంథం 3:11 వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పుదురు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు. యిర్మీయా గ్రంథం 14 అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అక్కడ కూడా మనకి యిర్మీయా గ్రంథం 14 అధ్యాయంలో 14వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యిర్మీయా 14:14 13-14 మనం చూద్దాం. 14 అధ్యాయము 13-14 వచనాలు 639వ పేజీలో. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గం చూడరు, మీకు క్షేమం కలగదు, ఈ చోటు నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను. ప్రవక్తలను గూర్చి, ప్రవక్త అయినటువంటి యిర్మీయా మిగిలిన ప్రవక్తలను గూర్చి దేవునితో మాట్లాడుతున్నప్పుడు యెహోవా ప్రవక్త అయిన యిర్మీయాతో ఇలా చెప్తున్నాడు. ఏమని? ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించున్నారు. మీకా 3:11 ఏం చెప్పాడు? ద్రవ్యమును అపేక్షించి వారు సోది చెప్తున్నారు అన్నాడు. ఎక్కడేమంటాడంటే ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో నేను మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములు, శకునములను, మాయతంత్రములను, తమ హృదయమున పుట్టిన వంచనను వారు ప్రకటించుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి
యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, అలాంటి ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామం వలనను లయమగుదురు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించకపోయినా, దేవుడు పంపకపోయినా ప్రవక్తలు అని చెప్పుకున్నారంట. ఇప్పుడు ప్రవక్తలు అబద్ధములు ప్రకటించారు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ప్రత్యేకంగా అబద్ధ ప్రవక్తల గురించి ఒక అధ్యాయాన్ని రాశాడు ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం అబద్ధ ప్రవక్తలను గూర్చి దేవుని యొక్క సందేశం ఈ 13వ అధ్యాయం అంతట్లో మనకు కనబడుతుంది. 3వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించుచు అవివేక ప్రవక్తలకు శ్రమ. స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. స్వబుద్ధి వద్దు, నీ సొంత బుద్ధి వద్దు. నీ స్వబుద్ధి సరైంది కాదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు దేవుడు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించు. కానీ ఇప్పుడు ప్రవక్తలు ఏం చేశారంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారు, తమ స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ అన్నాడు. 6వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపకపోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు అది యెహోవా వాక్కు అని చెప్పుదురు. ఇది ప్రవక్తల యొక్క పరిస్థితి. 10వ వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 13:10లో, సమాధానం ఏమీ లేకపోయినను దేవునికి ప్రజలకి, దేవునికి తన ప్రజలైన ఇశ్రాయేలుకి మధ్యలో ఎలాంటి సమాధానం లేకపోయినా, సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. గోడేమో మట్టి గోడ, దాని మీద పూతేమో గచ్చుపూత పూసెదరు. ఇందువలననే పూయిచున్న వారితో నీవిట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరద వచ్చెను, ప్రవాహము వడిగా ఇంటిని కొట్టిన. లూకాసు వార్తలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనంలో మనకి ఇలా రాయబడింది. లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూసినప్పుడు, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. ఇది మొదటి పునాది ఇది. అయితే వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినడు, అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోయింది. అయితే 49వ వచనంలో, అయితే నా మాటలు వినియు చేయని వాడు, నా మాటలు విన్నాడో చేయలేదంట, అలాంటి వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ఇదిగో నాటి ప్రవక్తలు గాని నాటి యాజకులు గాని చేసిన పని ఇదే. కాబట్టి మంటి గోడ మీద గచ్చిపోత పూశారు, ఎంతవరకు నిలబడుతుంది అది? ఇదిగో ప్రభు చెప్పినట్టుగా పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను అన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఇలా రాయబడింది.
ఇందువలనే పూయుచున్న వారితో నీవిట్లనము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని పడగొట్టగా అది పడిపోను. కాబట్టి మంటి గోడ, దాని మీద గచ్చిపోతా నిలబడే పని కాదు. అంటే యాజకులు కానీ, లేకపోతే ప్రవక్తలు కానీ, లేకపోతే ఇశ్రాయేలు వారి యొక్క అధిపతులు, రాజులు కానీ చేసే పని అంతా కూడా ఇదిగో తాత్కాలికమైన భక్తి, తాత్కాలికమైనటువంటి బలులు, తాత్కాలికమైనటువంటి ప్రయాస, అంటే మొక్కుబడికి నిర్లక్ష్యంగా, హృదయపూర్వకం కాకుండా, ఇష్టపూర్వకం కాకుండా ఏదో దేవుడిని మెప్పిస్తాం అనేటువంటి కోణంలోని కార్యక్రమాలు జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఒకటే రాజులు విఫలమయ్యారు, అధిపతులు. 2 ప్రవక్తలు విఫలమయ్యారు. 3 యాజకులు విఫలమయ్యారు. ఇంకా మిగిలింది ఎవరు? సామాన్యమైనటువంటి జనులు. పాలక వర్గమే గాడి తప్పితే సామాన్యులు ఏమవుతారు? సామాన్యులందరూ కూడా దేవునికి దూరం అయ్యారు. కాబట్టి అందుకని చెప్పేసి దేవుడు ప్రవక్తలకు ప్రతినిధిగా యేసుప్రభుని, యాజకులకు ప్రతినిధిగా యేసుప్రభుని, రాజులకు ప్రతినిధిగా యేసుప్రభుని 3 పోస్టులు యేసుప్రభుకి ఇచ్చాడనమాట. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయంలో మోషే మాట్లాడుతున్నాడు. గొప్ప ప్రవక్త, లక్షలాది మందిని అరణ్యములో నడిపించినటువంటి వాడు, మిక్కిలి సాత్వికుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి ఈయనకి. అలాంటి ప్రవక్త మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 16వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. 18వ అధ్యాయము 16వ వచనం నుండి, ఈ గొప్ప అగ్ని నాకు ఎక్కను కనబడకుండాను గాకని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతని వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వారిని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావలెను అన్నాడు. కాబట్టి ఇక్కడ మోషే అంటాడు, ఇక్కడ నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టింతును. నా వంటి ప్రవక్త అంటే మోషే వంటి ప్రవక్త. మోషే వంటి ప్రవక్త ఎవరు? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనం నుండి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. 22వ వచనంలో మోషే ఇట్లనెను. ఇదిగో ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే చెప్పాడు. మోషే ఇట్లనెను ఏమని? ప్రభువైన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఎవరిని గూర్చి? ప్రభు అయిన యేసుని గూర్చి. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్వం పొందినప్పుడు కానీ,
ఆయన రూపాంతరం పొందినప్పుడు కానీ, లేకపోతే ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు కానీ, ఇదిగో ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం యొక్క సారాంశం ఏంటి? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి. అది సందేశం. కాబట్టి మత్తయి సువార్త 3:17 ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారో, బాప్తిసం పొందినటువంటి అనంతరం 16-17 మత్తయి సువార్త 3:16-17 ఇలా రాయబడింది. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీద మరొకసారి మత్తయి సువార్త 17:5 మత్తయి సువార్త 17:5 మనం చూసినప్పుడు, అతను ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఈయన మాట వినుడి. కాబట్టి ఇప్పుడు ప్రవక్తకే ప్రతినిధిగా, ప్రవక్తలు విఫలమైన కారణం చేత ఇదిగో ఇంక ప్రవక్త ఈ పోస్టింగ్ అంతా తీసేశాడు. దీన్ని ఎవరికి అప్పచెప్పాడు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు ఈ ప్రవక్త ప్రకటిస్తే సత్యమే ప్రకటిస్తాడు. ప్రభు అయిన యేసు చేసిన పని అదే. ఈ ప్రవక్త ద్రవ్యాన్ని అపేక్షించి సోది చెప్పడు. ఈ ప్రవక్త దేవుని మాటలే పలుకుతాడు. ఈ ప్రవక్త లంచాలు పుచ్చుకుని ప్రకటించడు. దేవుణ్ణి సంతోష పెట్టడానికి దేవుని ముందు ప్రజలకే ప్రకటిస్తాడు ఈ ప్రవక్త. ఎవరి ప్రవక్త? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 28 ఇంకా కొందరు సందేహంతో ఉంటే ప్రభు అయిన యేసు చెప్పాడు. ఇదిగో 17 మత్తయి సువార్త 28:17 వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని, కొందరు ఇంకా సందేహిస్తున్నారు. ఆయన అధికారం పట్ల కొంతమందికి ఇంకా సందేహం ఉంటే యేసు వారి యొద్దకు వచ్చి 18 ఇలా రాయబడింది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకంలో భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, ముల్లోకాల్లో కూడా సర్వాధికారం ఇవ్వబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. కాబట్టి ఈరోజు ఫైనల్ అథారిటీ ఎవరు అంటే ప్రభు అయిన యేసు. ప్రవక్తలందరికంటే అత్యున్నతమైనటువంటి వాడు మోషే అయితే, ఇదిగో మోషే అన్నాడు నా వంటూ ఒక ప్రవక్త. మోషే కంటే గొప్పవాడు ఈయన. మోషే కంటే గొప్పవాడు. కాబట్టి యాజకత్వం ఉంది. అహరోను యాజకత్వం. అది అహరోను కుమారులకు అనుగ్రహించబడిన యాజకత్వం. అది లేవి యాజకత్వం అన్నాడు దాన్ని. అంతకంటే ముందు మెల్కీసెదెకు యాజకత్వం మనకు కనబడుతుంది. అయితే లేవి యాజకత్వం ఏమైంది? యాజకత్వం అది దానివల్ల సంపూర్ణ సిద్ధి కలగలేదు ప్రజలకే. యాజకుడు అర్పణ అర్పించేటువంటి యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి. వారు అర్పించేటువంటి అర్పణలో పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఏమైంది? అర్పణలో పరిశుద్ధంగా లేవు, అర్పించేటువంటి వారు కూడా పరిశుద్ధంగా లేరు. దాని కారణం చేత ఇదిగో యాజకత్వపు సేవ అంతా కూడా రద్దు చేయబడింది. నా భోజనపు బల్లను మీరు అపవిత్రం చేస్తున్నారు అన్నాడు.
నా భోజన బలను ఎలా అపవిత్రం చేస్తున్నారంటే కళంకమైన దానిని తీసుకొచ్చి నా భోజనపు బలను అపవిత్రం చేశారు. కళంకమైనటువంటి వాడు అక్కడ అర్పణ అర్పిస్తున్నాడు కాబట్టి నా భోజన బల్ల అపవిత్రమైంది. మలాకీ గ్రంథంలో మనం చూసినప్పుడు మలాకీ గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనంలో నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచుతామని మీరు అందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందునే కదా. యెహోవా భోజనపు బలను నీచపరిచారండి. ఎలా నీచపరిచారు? గురుడి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో నీ అధికారి దాన్ని అంగీకరించడం. దేవుడు ఎలా అంగీకరిస్తాడో? కాబట్టి నువ్వు అర్పించేటువంటి అర్పణ వల్ల, అర్పించేటువంటి యాజకుల యొక్క కళంకం వల్ల ఏమైందంటే భోజనపు బల్ల అపవిత్రమైనది అన్నాడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1వ వచనంలో నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని, కళంకం కాదు, ఏ అవలక్షణము కలిగినటువంటి ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. కళంకమైనది ఆయనకు అర్పిస్తే అది ఆయనకి హేయము. నీ అధికారికి అలాంటి దాన్ని నువ్వు తీసుకెళ్తే నీ అధికారి దయ చూపించి మెచ్చుకుంటాడా? నీ అధికారి ఆ పని చేయనప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని ఎలా మెచ్చుకుంటాడో, అంగీకరిస్తాడో? లేవియాకాండము 22వ అధ్యాయంలో 19వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. లేవియాకాండము 22వ అధ్యాయము 19వ వచనం నుండి వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదారిని అర్పించాలి. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. ఒకవేళ అర్పిస్తే అలాంటిది మీ పక్షమున అంగీకరింపబడదు. ఒకడు మ్రొక్కుబడి చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణము అర్పించుటకే గాని సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేదీ ఉండకూడదు. గురుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డలదేమి, గజ్జి రోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. 24వ వచనంలో విత్తులు నులిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. 25వ వచనంలో పరదేశి చేతిలో నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కళంకముండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవు. ఇప్పుడు యాజకులు చేసే పని ఏంటి? భోజనపు బలను అపవిత్రం పరుస్తున్నారు. ఎలా అపవిత్రపరిచారు? కళంకమైనవి తీసుకొచ్చి. ఓకే, అర్పణ కళంకంతో నిండిపోయింది. మరి అర్పించే వాళ్ళు ఎలా ఉన్నారు? ఏళ్ళది ఇదే పరిస్థితి. లేవియాకాండం 21వ అధ్యాయంలో 6వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. లేవియాకాండము 21వ అధ్యాయము 6వ వచనంలో వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. దేవుని నామాన్ని యాజకులు అపవిత్రపరచకూడదు.
యాలయనగా వారు తమ దేవునికి ఆహారముననగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండాలి. జార స్త్రీని గాని భ్రష్టురాలు గాని పెళ్లి చేసుకోకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. యాలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. యాజకుడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి వాడు. ఇదిగో 16వ వచనం నుండి లేవియాకాండము 21:16 నుండి మనకి ఇలా వ్రాయబడింది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల, నీ సంతతిలో అంటే అర్పించేటువంటి యాజకుల్లో అహరోను కుమారుల్లో ఒకవేళ ఎవరికైనాను కళంకం ఏదైనా కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. ఏలైనగా ఎవని యందు కళంకముండునో వాడు గురుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని, కాలైనను చేయనను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. కానీ పరిశుద్ధమైన పదార్థాల వరకు తినొచ్చు, కానీ ఇతను అర్పించకూడదు అన్నాడు. అంటే అర్పించేవాడు పరిశుద్ధంగా ఉండాలి. రెండోది వారి అర్పణ కూడా పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఇక్కడ యాజకత్వ ధర్మం ఏం చేసిందంటే వీళ్ళు అర్పిస్తున్నారు, కానీ అది అంగీకరించబడేటువంటి అర్పణలుగా లేవు. కాబట్టి దేవుడు డిసైడ్ అయ్యాడు యాజకులను మార్చేయాలి. యాజకులతో పాటు యాజక ధర్మాన్ని కూడా మార్చేయాలి. మరి అప్పుడు యాజకత్వం ఎవరికి అప్పచెప్పాలి? అప్పుడు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకత్వం చేయడానికి యేసు ప్రభుని యాజకుడిని చేశాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనకి ఇలా వ్రాయబడింది, లేవి యాజకత్వం పోయింది, మెల్కీసెదెకు యొక్క యాజకత్వం వచ్చింది. మెల్కీసెదెకు యొక్క యాజకత్వం 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11-12 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. 11-12 వచనాలు. ప్రవక్తలుగా లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు ప్రవక్తగా. అలాగే లేవి యాజకత్వం, అహరోను యాజకత్వం లేదు. మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతర యాజకుడు యేసు ప్రభుని దేవుడు ఏర్పాటు చేశాడు. 7వ అధ్యాయం 11వ వచనం నుండి, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉండెను గనుక ఆ యాజకుల వల్ల సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఏ యాజకులలో? లేవి యాజకుల వలన అప్పటి ఉండేటువంటి ప్రజలకు ఒకవేళ సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాలని అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడితే అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. కీర్తన గ్రంథము 110వ కీర్తన, కీర్తన గ్రంథము 110వ కీర్తనలో 110వ కీర్తన 4వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనలో 110:4, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. యేసు ప్రభు ఏ గోత్రం నుంచి వచ్చాడు? యోధా గోత్రం. యాజకత్వం ఏ గోత్రానికి అప్పగించబడింది? లేవి గోత్రానికి అప్పగించబడింది. మరి యోధా గోత్రికుడైనటువంటి యేసు ప్రభు వారు యాజకత్వం ఎలా చేస్తాడు అంటే ఇది అహరోను క్రమం చొప్పున కాదు,
ఇది ఏ క్రమం చొప్పున అన్నాడు? ఇది మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకత్వం జరిగిస్తాడు ఈయన. మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున యాజకత్వం జరిగిస్తాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆది కాండంలో మనం చూసినప్పుడు సొదొమ రాజులతో యుద్ధం చేసినటువంటి అనంతరం ఇదిగో అబ్రహాముని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క యాజకుడు. ఆది కాండము 14వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఆది కాండము 14:18 మరియు షాలెము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వదింపబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాకనియు అతనికి చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరెవరికి ఇచ్చారు? అబ్రహాము ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదకుకు 10వ వంతు ఇచ్చాడు. ఇతను అతని గురించి ప్రార్థన చేశాడు. ఇదిగో ఇక్కడే కనబడతాడు మెల్కీసెదకు, మరి ఎక్కడా కనబడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. 7వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారం చేసి, ఆది కాండం 13వ అధ్యాయం అట. ఏ రాజులు? సొదొమ మీదకి 7 రాజులు వచ్చారు. ఆ రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించినో, ఆశీర్వదించింది ఎవరు? మెల్కీసెదకు. ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఎవరికి ఇచ్చాడు? ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలెము రాజుని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఆది లేదు, అంతం లేదు, తర్వాత ఎక్కడ కనబడ్డా లేదు. ఇప్పుడు యేసు ప్రభు అదిగా మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున ఈయన యాజకుడే. మోషే వంటి ప్రవక్తగా. అలాగే యేసు ప్రభు రాజు. పిలాతు దగ్గరికి వచ్చేటప్పటికి పిలాతు అడుగుతాడు, నీవు రాజువా అని అడిగాడు. ప్రభు యేసు ఏమన్నాడు దానికి? అవును, నేను రాజునే. యోహాను సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈయన ఏ ప్రకారంగా ఈయన రాజు అయ్యాడు? ఈయన దాన్ని మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 33లో మనకి ఇలా రాయబడింది. యోహాను 18:33 పిలాతు తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా? ఎంతకీ యేసు ప్రభు రాజా, యాజకుడా లేదా ప్రవక్త? ఇది అప్పుడు మనుషుల్లో ఉన్నటువంటి సందేహాలు. ఇప్పుడు పిలాతు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడిగిన ప్రశ్న ఏంటి? యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగు. యేసు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పితురా అని. అందుకు పిలాతు, నేను యూదున్నా ఏమి? యూదుడు కాదు కదా పిలాతు. నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివి అని అడుగు. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు.
నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకొనున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా? మళ్ళీ రెండోసారి, మొదటిసారి ఏమో యూదుల రాజు నీవేరా అని అడిగాడు. ఇప్పుడు రెండోసారి ఏమడుగుతున్నాడు పిలాతు? నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. నేను రాజునే అన్నాడు. ఎలా రాజునా? ఎలా రాజునా? తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, అపోస్తలుడైన పౌలు సువార్త, ఆయన నా సువార్త ప్రకారముగా అన్నాడు. అంటే పౌలు యొక్క సువార్త ప్రకారముగా యేసు ఎవరో చెప్తున్నాడు. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి అంటే ఇప్పుడు ఈయన ఎవరైనా దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అంటే ఇప్పుడు యేసు ప్రభుని దావీదు సంతానము నుండి అని కలిపాడు మాట. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును మీరు జ్ఞాపకము చేసుకొనుడి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రోమపత్రిక 1వ అధ్యాయంలో 2 నుంచి 7 వచనాలు కలిపి ఉన్నాయి. పైనుంచి ఒక 5వ లైన్ 6వ లైన్ దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. మరి ఇప్పుడు దావీదు సంతానం అంటే యోధా గోత్రం కదా. ఇప్పుడు ఈ దావీదు సంతానంలో అందరూ రాజులే కదా. దావీదు రాజు, దావీదు తర్వాత ఆయన కుమారుడు రాజు, ఆ తర్వాత మళ్ళీ ఆయన కుమారుడు రాజు. అంటే దావీదు కుమారులు అందరూ రాజులే, దావీదు కుమారులు అందరూ కూడా రాజులే. కాబట్టి ఇదో ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో ఈయన నిరూపింపబడిను అన్నాడు. శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ఈయన నిరూపించబడ్డాడు. అయితే దేవుడు ముందుగానే దావీదుతో వాగ్దానం చేశాడు. ఆయన సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. సమూయేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చూస్తే, సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో 12వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. ఇదిగో దేవుడు దావీదుతో వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీ దినాలు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, నువ్వు బ్రతుకున్నప్పుడు పుట్టిన పిల్లలు కాదు, నువ్వు నిద్రించిన తరువాత నీ గర్భంలో నుంచి పిల్లలు పుడతారు.
అంటే ఇది సొలొమోను గురించి చెప్పబడింది కాదు. మరి ఎవరిని గూర్చి? ఇదిగో నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండంతోనూ మనుషులకు తగు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. కాబట్టి ఇదిగో దేవుడు బ్రతుకున్నప్పుడు దావీదుతోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నువ్వు మృతి పొందిన తర్వాత నీ గర్భంలో నుండి ఇదిగో నేను నీ సంతానాన్ని హెచ్చించబోతున్నాను, నీ సంతానాన్ని హెచ్చించబోతున్నాను అన్నాడు. అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు. కీర్తన గ్రంథం 89వ కీర్తన మనం చేసినప్పుడు కీర్తన 89వ కీర్తన 27వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కీర్తన 89వ కీర్తన 27వ వచనం నుండి, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులందరిలో అత్యున్నతునిగా చేయుదును. ఎవరిని కూర్చో? సొలొమోను కూర్చా? నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఆకాశమున్నంత వరకు అంటే ఈరోజు ఆకాశం ఉందా? అంటే ఆయన సింహాసనం ఉందా? ఎవరిని గూర్చి వాగ్దానం? అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ శిక్షించదను, గాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. దావీదును గూర్చి, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము, ఎవరి సంతానం? దావీదు సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు. సూర్యుడున్నంత వరకు అతని సింహాసనం ఉంటుందంట. అంటే ఈరోజు దావీదు సింహాసనం ఉందా? సూర్యుడు ఉన్నంత వరకు సింహాసనం ఉంటుంది. చంద్రుడు ఉన్నంత కాలము ఆ సింహాసనం నిలబడుతుంది. దావీదు సింహాసనం ఈ రోజుకి ఉందా? ఉంది. ఆ సింహాసనం మీద ఈరోజు ఎవరు రాజు? ఆయన కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు రాజు. నిరంతరం రాజు అయినా అదే సింహాసనం మీద కుమారులు రాజులయ్యారు. ఆరంభ సూర్యులు, అంత్యభ్రష్టులు అందరూ పోయారు. అదే సింహాసనం మీద సొలొమోను ఒకప్పుడు రాజు అయ్యాడు. సొలొమోను కుమారుడైన రెహబాము రాజు అయ్యాడు. ఆసా రాజు అయ్యాడు. ఇది ఇలాగా రాజులు అయ్యారు. కానీ వాళ్ళు ఎవరు నిలబడలేకపోయారు. కానీ దేవుడు ఇదిగో దావీదుతో నిబంధన చేశాడు. దేవుడు నిబంధన చేశాడంట. ఆ మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు స్థిరపరచబడును, నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ఇప్పుడు దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ఏంటి? దేని గురించి? ఒకటి ఆయన సంతానాన్ని గూర్చి, రెండు ఆయన సింహాసనాన్ని గూర్చి. సంతానం ఎంతకాలం? శాశ్వత కాలం. సింహాసనం ఎంతకాలం? శాశ్వత కాలం. కాబట్టి ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు యొక్క వంశములో నుండి వచ్చిన యోధా గోత్రపు కొదమ సింహము.
యోధా గోత్రికుడైన దావీదు గోత్రంలో నుండి వచ్చిన రాజు, నిరంతరపు రాజు ఈయన. అలాగే యేసుప్రభు ఎవరై ఉన్నారు ఈరోజు? మోషే వంటి ప్రవక్త. 3, యేసుప్రభు ఎవరై ఉన్నారు? మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతర యాజకుడు. 3 పోస్ట్: యాజకత్వం, రాజరికం, అలాగే ప్రవక్త. ఓకే, అది యేసుప్రభు అయితే ఈరోజు మరి మనం ఎవరు? మరి మనల్ని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు రాజు నీతిమాలిన రాజు కాదు, లంచాలు పుచ్చుకునే రాజు కాదు, క్రమం తప్పే రాజు కాదు. రాజు నీతికి రాజు, సమాధానానికి రాజు, యథార్థవంతుడైన రాజు. ఆయన పాపం చేయడు, పాపం చేసేవాళ్ళు ప్రోత్సహించడు రాజు. ప్రవక్త లాంటి వాడు, ప్రవక్త లాంటి వాడే. ప్రవక్త ఉపదేశం చేయకుండా మానడు. యేసుప్రభు అన్నాడు, ఇదిగో ఈ నా మాటలు విని వాటి చొప్పున జీవితాన్ని కట్టుకో అన్నాడు. యేసుప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని. కాబట్టి ప్రవక్త బోధించాడా? బోధించాడు. యాజకత్వం దగ్గరకు వచ్చేటప్పటికి దేవునికి నరులకును మధ్యవర్తి. ఈ మధ్యవర్తిత్వం అనేది యాజకత్వం జరిగించే కార్యక్రమం. యాజకుడు ఏం చేయాలా? అర్పణలు అర్పించాలి. కాబట్టి యేసుప్రభువే యాజకుడు, యేసుప్రభువే బలి పశువు కూడా. మరి అర్పించబడినటువంటి అర్పణ కూడా యేసుప్రభువే కదా. ఆయనే అర్పించబడ్డాడు. ఆయన యేసుప్రభు రక్తం చిందించాడు. ఈరోజు మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడు, మన అక్కర్లన్నీ కూడా ఆయనకి తెలియజేసేటువంటి వాడు. ఈ మధ్యవర్తికి దేవుని విషయాలు సంపూర్ణంగా తెలుసు, ఇటు మానవుల విషయాలు కూడా సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. ఇరుపక్షాలు బాగా ఎరిగినటువంటి వాడు మధ్యవర్తి, యాజకుడు యేసుప్రభు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ బోల్డని సంగతులు ఉన్నాయి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని మన వలనే అన్ని రకములుగా ఆయన శోధించబడ్డాడు. మానవునికి వచ్చిన ప్రతి శోధన యేసుప్రభు వారికి కూడా వచ్చింది. శోధన నిలబడ్డాడో, తట్టుకున్నాడో, నిలబడ్డాడో. కాబట్టి శోధింపబడేవాడికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు యేసుప్రభు. ఆయన ప్రవక్త, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడు. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన. బోధిస్తున్నాడా? ప్రవక్త యథార్థమే మాట్లాడుతున్నాడా? ప్రవక్త యథార్థమే మాట్లాడాడు. ఓకే, ఈరోజు మరి మనం ఏమై ఉన్నాం? ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి, మొదటి పేతురు 2:4 నుండి 9 వచనాలు మనకి ఇలా వ్రాయబడ్డాయి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చినటువంటి వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇక్కడ మన పాత్ర ఏంటి చెప్పండి? ఇక్కడ 5వ వచనంలో ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. అది యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి, అర్పించి అర్పణలో పరిశుద్ధంగా ఉండాలి, కళంకం ఉండకూడదు. ఈరోజు అర్పణలో అర్పించేటువంటి వాడు యాజకుడు. అలాంటి యాజకులుగా మీరుండునట్లు పరిశుద్ధులందరూ కూడా బాప్తిసం పొందిన వారు. యాజకులు కాకపోతే ప్రార్థన చేయడానికి అధికారం ఎక్కడుంది?
యాజకులు కాకపోతే నీ నోటితో దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం ఎక్కడుంది? యాజకులు కాకపోతే స్త్రీలు పురుషులు వచ్చి కూడుకుని ఆరాధన చేయడానికి అక్కడ అవకాశం ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం అసలు స్త్రీకి ఎంట్రన్స్ లేదు. స్త్రీకి అసలు ఎంట్రన్స్ లేదు అసలు అండి. ఒకవేళ ఆరాధించాలంటే సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము మాత్రమే ఆరాధించాలి. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయడానికి లేదు. ప్రార్థన చేయాలంటే ఎవరు పడితే ప్రార్థన చేయడానికి లేదు. కానీ ఇదిగో ఈరోజు ఆత్మ సంబంధమైన బలులు అర్పించటానికే పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారో, ఆ మందిరానికి పునాది అపోస్తులు ప్రవక్తలైతే ఆ మందిరానికి మూలరాయి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అప్పుడు 9వ వచనంలో ఇలా రాయబడింది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈరోజు మన పాత్ర ఏంటి? రాజులైన యాజక సమూహము. రాజరికం ఉంది, యాజకం ఉంది. ఏర్పరచబడిన వంశము, రాజవంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఈరోజు మన పాత్ర అది. కాబట్టి మనం రాజులైన యాజక సమూహం, రాజులమే. దేని మీద అధికారం చేయడానికి రాజులు? యాజకులమే. ఏం చేయడానికి యాజకులు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి యాజకులు. రాజులమే. దేని మీద రాజులు? రాజ్యం ఏది? దేని మీద ఆధిపత్యం చేస్తావు? దేని మీద అధికారం చేస్తావు? పాపాన్ని ఏలడానికి, పాపాన్ని కంట్రోల్ చేయడానికి, నీ దేహాన్ని నువ్వు కంట్రోల్ చేయడానికి, లోకాన్ని జయించడానికి, అపవాదిని ఓడించడానికి. కాబట్టి మనకు అధికారం ఇవ్వబడింది. ఒకప్పటి యాజకులు విఫలమయ్యారు, ఒకప్పటి ప్రవక్తలు విఫలమయ్యారు, రాజులు విఫలమయ్యారు. కానీ అప్పటికి మార్పు లేనటువంటి రాజు, యాజకుడు, ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అండర్లో, ఆయన పాలన క్రింద నేడు పరిశుద్ధ యాజకులుగా ప్రభు సంఘం ఉంది. రాజు ఎలాంటి వాడో ప్రజలు అలాంటి వారే. రాజు పరిశుద్ధుడు, ప్రజలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాడు. రాజు నీతి తప్పడు, ప్రజలు కూడా అలాగే ఉండాలని కోరుతున్నాడు. ఆయన న్యాయవంతుడు, ప్రజలు కూడా అలాగే ఉండాలి. రాజు అన్ని విషయాల్లో తన తండ్రిని కనపరుస్తాడు. నీవు కూడా అన్ని విషయాల్లో కూడా నీ ప్రభువును, నీ దేవుణ్ణి కనపరచాలి. రాజుని బట్టి పాలన పాత్ర బంధంలో ఏమైంది? రాజరికం దెబ్బతింది. ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా ఏమవుతారు? వాళ్ళందరూ పక్కదారికి వెళ్ళిపోయారు. క్రొత్త నిబంధనలో అది జరగకూడదని ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దాన్ని క్రీస్తునందు దేవుడు చేస్తామన్నాడు. ఈరోజు రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. అది గొప్ప భాగ్యం. పాటలు పాడడం గొప్ప అవకాశం, ప్రార్థించడం గొప్ప అవకాశం, పరిచర్యలో పాల్గొనడం గొప్ప భాగ్యం. ఆరాధనలో ఈరోజు కూర్చునే అవకాశం దొరికిందంటే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకోట్లేదు. ప్రపంచంలో ఏ దేశానికి లేదు, ఇశ్రాయేలుకు మాత్రమే. అప్పుడు పురుషులకు మాత్రమే. అర్పించేవాడు తమ అర్పణలు కూడా పరిశుద్ధంగా ఉంటేనే. ఏమాత్రం చిన్న అపశృతి జరిగినా నాదాబు అబీహులకు పట్టిన గతే పడుతుంది. ఆన్ ది స్పాట్, అంతే. విశ్రాంతి దినము ఒకడు కట్లు ఏరుకుంటున్నాడు, ఏం జరిగింది? అంతే, అదే రోజు ముగింపు. మళ్ళీ ఇంకొక సండేకి ఉండడం, ఇంకొక సబ్బాతు దినానికి ఉండడం ఆ వ్యక్తి. కానీ ఈరోజు మన ఎంత ధన్యులు, ఎంత భాగ్యవంతులు. ఆయన ఆరాధించే కృపనిచ్చాడు.
ఆయన్ని సేవించే అవకాశాన్ని ఇచ్చాడు, గణపరిచే భాగ్యాన్ని ఇచ్చాడు. మన నోటు గుండా దేవుణ్ణి స్తుతించే కృపను దేవుడు మనకు దయచేశాడు. కాబట్టి ప్రస్తుతం మన పాత్రను మనం గుర్తించి జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించాలని, గతంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎలాగైతే విఫలమయ్యారో, యాజకులు ఎలా అయితే విఫలమయ్యారో, రాజులు ఎలాగైతే ఓడిపోయారో అలా ఓడిపోకుండా విజయవంతమైన జీవితాన్ని, ఎందుకంటే అనేక పర్యాయాలు చెప్పాడు, జయించువానికి నీతి కిరీటం ఉంది, జయించేవాడు ఇదిగో నాతో కూడా తండ్రి సింహాసనం మందు కూర్చుంటాడు, జయించేవానికి ఇదిగో ఎన్నడూ పాడవని మన్నాను భుజింపరెత్తానన్నాడు. ఓడిపోయేవాడికి ఆయన తండ్రి కాదు, ఓడిపోయేటువంటి వాడు పరలోకం పాడో. ఈ భూమి మీద విజయవంతమైన జీవితాన్ని జీవించిన వాడే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా అలాంటి జీవితాన్ని అపేక్షించి ముందు కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయ